ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో, బాబాగారి ఆశీస్సులతో మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా? సాయి భక్తులందరికీ దాసుగనుగా పరిచయమైన గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవారు. ఇతనికి మొదటి నుండి కూడా ఆధ్యాత్మిక చింతనలు లేకున్నా అలవాటుగా మాత్రమే ఆలయాలను దర్శిస్తూ ఉండేవారు. నిజానికి ఇతనికి తమాషాలనే వీధి నాటకాలలో ఆడవేషం వేసి అభినయం చేస్తూ పాటలు పాడడం అంటే సరదా. వాసుగన్ మహారాజు గారు 1867 సంవత్సరంలో ప్రముఖమైన వంశస్థులు సహస్రబుద్ధే అనే వంశంలో పుట్టారు. వీరు అకల్నేరు అనే గ్రామంలో శ్రీ దత్తాత్రేయ సహస్రబుద్ధే సావిత్రిబాయి దంపతులకు వీరు జన్మించారు. మొదటి సంతానం దాదాపు 4 నెలలు సావిత్రిబాయి అంటే దాసుగన్ మహారాజు గారి తల్లి వారి అమ్మగారి ఇంట్లోనే ఉంటారు. వారికి నామకరణం జరుగుతుంది. నారాయణ అని పేరు పెడదాం అనుకుంటారు. ఆ పేరు పెట్టి పిలిచేటప్పుడు దాసుగన్ మహారాజు గారు ఏడుస్తూనే ఉండేవారు. ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. 4 నెలల తర్వాత దాసుగన్ గారిని వారి అమ్మమ్మ గారి ఇంటి నుంచి నానమ్మ గారి ఇంటికి తీసుకొని వస్తారు. వారి తాతగారైన ఏకానాథ్ పంత్ మనవడు రాగానే చేతిలోకి తీసుకొని పరీక్షగా చూస్తారు. చూసి వీడి చెవులు చూడు ఎంత పెద్దవిగా ఉన్నాయో, పొట్ట చూడు ఎంత పెద్దగా ఉన్నాదో, ఇవి చూసి కూడా మీకు నారాయణ అని పేరు ఎలాగ పెట్టాలనిపించింది? నేను వీడి పేరును మార్చేస్తున్నాను అని గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే అని పేరు పెడతారు సావిత్రిబాయి గారి మామగారైన ఏకానాథ్ పంత్. అయితే లేక పుట్టిన మొదటి సంతానం దాసుగన్ మహారాజు గారు. వారంటే అల్లారు ముద్దు. వారి కుటుంబంలో ఉన్నవారి అందరికీ కూడా తల్లికి తాతగారికి బడికి వెళ్లకుండా ఆడుకుంటూ ఉంటే తండ్రి మందలిస్తే తాతగారు చెప్తూ ఉంటారు, వెళ్తాళ్లే అని గారం చేసేవారు. దాసుగను ఎక్కువగా ఇంటిలోనే ఉండిపోయి ఆడుకునేవారు. స్కూల్కి వెళ్ళేవారు కాదు. వారి ఇంటికి దగ్గరగా ఉండే విఠల్ మందిరంలోనే ఎక్కువసేపు ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళేవారు. తనకు తెలియకుండానే చిన్న వయసు నుంచి విఠల్ మందిరంలో ఉండి అక్కడే ఆడుకునేవారు. అందుకే దాసుగన్ మహారాజు గారికి ఆ పాండురంగ విఠలుడు అంటే ఎంతో ఇష్టం. అందుకేనేమో బాబాగారి మీద హారతులు రాయవలసి వచ్చినప్పుడు కూడా ఆ విఠలుడునే బాబాగారి రూపంగా తలుచుకొని హారతి పాటలు రాశారు దాసుగన్ మహారాజు గారు. షిరిడి మాజే పండరపూరా సాయి బాబా రామవరా, బాబా రామవరా సాయి బాబా రామవరా. ఈ హారతి పాటలో కూడా షిరిడి మాజే పండరపూరా అని ఎంతో చక్కగా రాశారు కదా. దాదాపు 6-7 సంవత్సరాల వరకు కూడా పాఠశాలకు వెళ్ళలేదు. అయితే ఏకానాథ్ పంత్ వంశంలో ఏమిటంటే వంశ పారంపర్యంగా మమల్తాదారు పదవిని, అది ఒక హోదాగా ఆ పదవిని చేపట్టడం వంశ పారంపర్యంగా వస్తూ ఉంది. అయితే ఏకానాథ్ పంత్ పెద్ద కుమారుడు దత్తాత్రేయ పంతే దాసుగన్ మహారాజు గారి తండ్రి. దత్తాత్రేయ పంత్ గారు వారు కాంట్రాక్ట్ పనుల మీద వెళ్ళడంతో వారికి మమల్తాదారు పదవి తీసుకోవడానికి ఆసక్తి లేదు. అయితే వారి తమ్ముడైన జనార్దన్ పంత్ అంటే దాసుగన్ మహారాజు గారి చిన్న తండ్రికి ఆ మమల్తాదారు పదవిని ఇచ్చారు. అయితే దాసుగన్ మహారాజు గారు ఎంతకీ స్కూల్కి వెళ్ళేవారు కాదు, పెద్దగా చదువుకునేవారు కాదు. వారి పినతండ్రికి జనార్దన్ పంత్కు ఒక ఆందోళన. ఏమిటి అంటే వీడు ఇలాగ తయారవుతున్నాడు, ఇట్లాగా అయితే ఎలాగా? 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి ఒక మంచి ఇంగ్లీష్ స్కూల్లో వేసి వారికి ఆంగ్ల విద్యను నేర్పించి వారికి మమల్తాదారు పదవిని ఇద్దాము అని ఆయన ఆలోచన. అదేవిధంగా 16 సంవత్సరాలకు ఇతర దేశాలకు పంపించి చాలా ఉన్నతమైన చదువును చదివించాలని అనుకుంటారు దాసుగన్ గారి చిన్న తండ్రి అయిన జనార్దన్ పంత్. కానీ
దాసగన్ గారిలో ఏమాత్రం మార్పు రాలేదు. ముక్కుతూ మూలుగుతూ 16 సంవత్సరాలు వచ్చేసరికి 3వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. ఈ రోజుల్లో 8th క్లాస్తో సమానం. అందరికీ, వారి కుటుంబంలో ఉన్నవారందరికీ కూడా ఏమీ అర్థం కాదు. మమల్తాదారు పదవి ఇద్దాము అనుకుంటారు వాళ్ళందరూ, కానీ 3వ తరగతి కూడా దాటరు. ఏం చేయాలని అందరూ కుటుంబ సభ్యులు ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగా వీడిని దారిలో పెట్టాలి అని అనుకుంటారు. కానీ దాసగను గారి తాతగారైన ఏకానాథ్ పంత్ మాత్రం ఆయనను వెనకేసుకొని వస్తూనే ఉండేవారు. ఏమనుకుంటున్నారు మీరసలు? నా మనవడి కోసం చాలా గొప్ప ప్రయోజకుడు అవుతాడు. వాడి పేరు దేశమంతా విస్తరిస్తుంది, వాడి ఖ్యాతి దేశమంతా విస్తరిస్తుంది, వాడు ఒక మహనీయుడు అవుతాడు అని చెప్పేవారు ఏకానాథ్ పంత్ గారు. అయినా దాసగన్ తాతగారు ఆ రోజు ఆయన అన్న ఆ మాట ఈరోజు నిజంగా నిజమైంది. ఈరోజు బాబా హారతి పాటలు అంటే మనకు వెంటనే దాసగన్ మహారాజు గారు గుర్తుకు వస్తారు టక్కని. సాయి రహం నజర్ కర్నా, అది ఒక హారతి పాట. షిరిడి మాజే పండర్పూరా, అది ఇంకొక హారతి పాట. అది కాకుండా బాబా గారి మీద స్తవన మంజరి ఎంతో బాగుంటుంది. ఇవన్నీ కూడా దాసగన్ మహారాజు గారే బాబా గారి మీద రాసినవన్నమాట. అలాగే ఎంతోమంది మహాత్ముల గురించి కూడా రచించారు దాసగన్ మహారాజు గారు. బాబా కూడా ద్వారకామాయిలో భజనలు జరిగేటప్పుడు గను ఏమన్నాడు అంటే సాయి రహం నజర్ కర్నా అని అందరూ భక్తులు పాడేవారంట. ఈ విధంగా బాబా గారి మార్గంలోకి దాసగన్ గారు ఎలాగ వచ్చారు? బాబా గారి దగ్గర ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది శ్రీ దాసగన్ మహారాజ్ గారి కోసం. అవన్నీ కూడా తెలుసుకుందాం.